నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికపై అధిష్టానంతో చర్చ. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ వెళుతున్నారు. పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న సీఎం 2 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేరున్నారు. నిజానికి ఎంపీల ప్రమాణ స్వీకారానికి సీఎం వెళ్లాల్సిన అవసరం లేదు. అదొక పాయింట్గా మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. అంతిమంగా ఇది ఇక్కడ మనం రాసుకునేది క్లియర్ కట్గా కనిపిస్తుంది. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే బడ్జెట్ సమావేశాల అడుగుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున కాంగ్రెస్లో చేరతారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. కాగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్తో సీఎం చర్చించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు కేబినెట్లో ప్రాతినిధ్యంపైనే చర్చ జరగనున్నట్లు చెబుతున్నారు. నిజామాబాద్లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమ్ సాగర్ రావు లేదా ఎడమ బొజ్జుకు మంత్రివర్గంలో చోటు కల్పించే అంశంపై చర్చిస్తారని పేర్కొంటున్నారు. బీసీల్లో ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని రేవంత్ లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సామాజిక వర్గం నుంచి ఒక నేతను ఎమ్మెల్సీగా తీసుకుని మంత్రిని చేసే ఛాన్స్ కూడా ఉందని ఒక సందర్భంలో ఆయనే అన్నారు. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కుతుందా లేక మరో నేతను వరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర అభివృద్ధిపైనే సీఎం రేవంత్ ప్రధానంగా దృష్టి పెట్టారని, ఇందులో భాగంగా కేంద్ర మంత్రులు ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు ప్రాధాన్యం ఇస్తారని కూడా చెబుతున్నారు అన్న వివరాలు కనిపిస్తున్నాయి మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. దీనికి సంబంధించి ఒక డిఫరెంట్ యాంగిల్ మనకు నమస్తే తెలంగాణలో చూడవచ్చు. రేవంత్ సిఫార్సులకు ఢిల్లీలో బ్రేక్, నామినేటెడ్ పోస్టులపై అధిష్టానం చెక్, రాష్ట్ర ఇన్ఛార్జితో కలిసి నామినేటెడ్ జాబితా రూపొందించాలని ఆదేశాలు, పార్లమెంటు ఎన్నికల కోడ్ ముగిసి 3 వారాలైనా వెలువడని ఉత్తర్వులు, ఇప్పటికే రేవంత్పై మంత్రుల కుతకుత, అధినాయకత్వంతో టచ్లో పలువురు, కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎంపికలో అధిష్టానం మార్క్ కనిపిస్తుందా? కాంగ్రెస్లో ఆసక్తికర పరిణామాలు ఉన్న వివరాలు కనిపిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫార్సులకు కాంగ్రెస్ అధిష్టానం బ్రేక్ వేస్తున్నదా? ఆయన వ్యవహార శైలిని నిశితంగా పరిశీలిస్తున్నదా? ఆయన ఆధిపత్యానికి చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నదా? ఈ పరిణామాలతో ఆయనలో అభద్రతాభావం పెరిగిపోయిందా? పార్టీపై, ప్రభుత్వంపై మున్నటిదాకా ఆయనకున్న పట్టు సడలిపోతుందా అంటే అవుననే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి మార్పు తదితర అంశాలను గమనిస్తే సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం చెక్ పెడుతుందేమోన్న అభిప్రాయాన్ని పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసిన అధిష్టానం ముఖ్యమంత్రి మంత్రులు నువ్వా నేనా అనే తరహాలో వ్యవహరిస్తుండడాన్ని సీరియస్గా తీసుకుంటున్నట్టు సమాచారం. పార్లమెంటు ఎన్నికలకు ముందు ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత అన్న విధంగా పార్టీలో పరిణామాలు జరుగుతున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంటే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఒక రకంగా ఉన్నాయి పరిణామాలు, ఆ తర్వాత పరిణామాలు ఒక రకంగా ఉన్నాయి అన్న అంచనా. ఓవరాల్గా చూస్తే ఇది వండి వార్చిన ఆర్టికల్గానే చెప్పుకోవచ్చు. మనందరికీ తెలుసు నమస్తే తెలంగాణకు సంబంధించిన నేపథ్యం. నామినేటెడ్ పోస్టులు, పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి సరిగ్గా ఒకరోజు ముందు 37 నామినేట్ పోస్టులను, చైర్మన్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ మరుసటి రోజే ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో కోడ్ ముగిసాకే నామినేటెడ్ పోస్టులకు ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించారు. ఎన్నికల కోడ్ ముగిసి 3 వారాలు గడిచినప్పటికీ నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ కాలేదు. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా పార్లమెంటు ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను సాధించకపోవడంతో ఈ జాబితాను అధిష్టానం పునః సమీక్షిస్తున్నట్లు తెలిసింది. ఓవరాల్గా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీశైలం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి శ్రీశైలం కాంటాక్ట్ చేయి. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను సాధించకపోవడంతో ఈ జాబితాను అధిష్టానం పునఃసమీక్షిస్తున్నట్టు తెలిసింది. ప్రకటించిన నామినేటెడ్ పోస్టులకు ఉత్తర్వులు జారీ కాకుండా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అడ్డుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. రేవంత్ రెడ్డి సిఫారసు మేరకు కాకుండా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ఆధారంగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలన్నది అధిష్టానం తాజా అభిప్రాయం అన్నది ఈ వర్గాల సమాచారం. గతంలో ప్రకటించిన 37 పోస్టులతో పాటు మరో 15 నుంచి 20 నామినేటెడ్ పోస్టుల జాబితాను ఈసారి తాజాగా దీపాదాస్ మున్షితో కలిసి కసరత్తు చేసినట్టు తెలిసింది. నామినేటెడ్ పోస్టులకు ఎంపిక బాధ్యతను రేవంత్ రెడ్డికి ఒక్కరికే అప్పగించకుండా తాజా జాబితాను పార్టీ పరిశీలకులతో కలిసి ఖరారు చేయాలని అధిష్టానం ఆదేశించినట్టు సమాచారం అన్న వివరాలు కనిపిస్తున్నాయి. సేమ్ టైం కేబినెట్ విస్తరణ, పీసీసీ అధినేత ఎంపికలోనూ అధిష్టానం మార్క్, మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుని ఎంపికలోనూ అధిష్టానం తన మార్కును చూపించబోతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పార్టీపై, ప్రభుత్వంపై తన ఆధిపత్యానికి డోకా లేకుండా మంత్రివర్గ విస్తరణ, కొత్త పీసీసీ అధ్యక్షుని ఎంపిక జరగాలని సీఎం రేవంత్ యోచిస్తుండగా అధిష్టానం మాత్రం పార్టీ, ప్రభుత్వం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తన మార్కును మంత్రివర్గం విస్తరణలోను, పీసీసీ అధ్యక్షుడి ఎంపికలోనూ కనబరచబోతున్నట్టు పార్టీ వర్గాల సమాచారం అన్న వివరాలు కనిపిస్తున్నాయి. సేమ్ టైం ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్గా కూడా కనిపిస్తుంది. పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణలో
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సరైన ఫలితాలు సాధించలేదు అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. దానికి సంబంధించిన అనాలిసిస్ కూడా కనిపిస్తుంది. ఒక త్రిసభ్య కమిటీని విశ్లేషించుకోవడానికి, ఆత్మావలోకనం చేసుకోవడానికి, ఎన్నికల ఫలితాలకు సంబంధించిన సరళిని విశ్లేషించుకోవడానికి ఒక త్రిసభ్య కమిటీని కూడా అధిష్టానం తెలంగాణ విషయంలో నియమించింది అన్న వివరాలు కూడా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్, దానికి సంబంధించిన అనాలిసిస్ తెలుసుకుందాం. ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు మా ప్రతినిధి శ్రీశైలం. ఒకసారి మాట్లాడదాం. శ్రీశైలం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శర్మ గారు. సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన ఎజెండాకు సంబంధించి, ఆయన పర్యటన ఎజెండాకు సంబంధించి కావచ్చు, అదే రకంగా ఈ కేబినెట్ విస్తరణ, పిసిసి కొత్త అధ్యక్షుడి ఎంపిక, అదే సమయంలో నామినేటెడ్ పోస్టులు, ఇవన్నీ ఒక పెద్ద ఎజెండాగా కనిపిస్తున్నాయి. మీ దగ్గర ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఎస్ రైట్, మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఢిల్లీ టూర్ వెళ్తున్నారు. పార్లమెంటు సమావేశాలు మొదలు కానున్నాయి నేడు. సో ఇవాళ ఏదైతే ఎంపీలంతా కూడా ప్రమాణ స్వీకారం ఉన్నారు కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 రోజుల పాటు ఢిల్లీ టూర్ వెళ్తున్నారు. సో ప్రధానంగా రేపు మన తెలంగాణ సంబంధించినటువంటి ఎంపీల ప్రమాణ స్వీకారం ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో అదేవిధంగా ఏదైతే కొంత పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద, ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాల మీద కేంద్ర మంత్రులతో పాటు అటు ప్రధానితో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అండ్ దాంతో పాటు ఏదైతే ఏఐసిసి పెద్దలు మల్లికార్జున ఖర్గే కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ, ఇతరితర ఏఐసిసి పెద్దలంతా కూడా రేవంత్ రెడ్డి గారు వాళ్ళతో కలిసి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. స్పష్టంగా పిసిసి నూతన అధ్యక్షుడు నియామకం కావచ్చు, అదేవిధంగా నామినేట్ పోస్టులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అండ్ దాంతో పాటు కేబినెట్ విస్తరణ, సో మంత్రివర్గ విస్తరణ కూడా ఉండబోతుంది. కాబట్టి సో ఈ 3 అంశాలు అండ్ దాంతో పాటు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలు, ఈ 4 అంశాలని ప్రధాన ఎజెండాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే 2 రోజుల పాటు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. సో మొదటగా ఇవాళ ఏఐసిసి పెద్దలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. ఈ తెలంగాణలో 6 నెలల పాటు జరిగినటువంటి కాంగ్రెస్ పరిపాలన కావచ్చు, 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అమలు అంశాలు కావచ్చు, భవిష్యత్తులో ఎటువంటి అంశాలని ఇంకా అమలు చేయాలి, ప్రభుత్వం ఉన్నటువంటి టాస్క్ ఏంటి, ఆ టాస్క్ ని ఈజీగా కంప్లీట్ చేయాలంటే సో ఎటువంటి విధి విధానాలు తీసుకుంటే బాగుంటుంది, ఎటువంటి నిర్ణయాలు చేపడితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంలో భాగంగా సో కొత్త పిసిసి అధ్యక్షుడిని నియమిస్తే పార్టీలో కొంత జోష్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, కొత్తగా చేరికలు జరుగుతా ఉన్నాయి. మనం అందరం చూస్తాం, దాదాపు 5 మంది కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. రాత్రి మనం చూసాము, జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో చేరికలకు సంబంధించిన అంశం కూడా ఏఐసిసి పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఇతర పార్టీలో గెలిచినటువంటి నాయకుల్ని మా పార్టీలో చేర్చుకోమనేటువంటి స్టేట్మెంట్ మనం చూస్తాం కాంగ్రెస్ పార్టీలో. సో ఆ రూల్ ని కొంత బ్రేక్ చేసినట్టు కనిపిస్తుంది. చేర్చుకోమని చెప్పి చేరికలు మొదలు పెట్టింది. ఆ గేట్లు ఓపెన్ చేశామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లీక్ ఇచ్చి ఆ గేట్ల ఓపెన్ తోటి వరుసగా అటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ గూటికి చేరుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కొంత సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేకతలు వస్తా ఉన్నాయి. గతంలో మన పార్టీని, మనల్ని విమర్శించినటువంటి నాయకుల్ని మన పార్టీలో ఎలా చేర్చుకుంటారనేటువంటి కొంత అంతర్గతంగా కొన్ని సంభాషణలు, కొంత వ్యతిరేకత పెరగడంతో దీనికి సంబంధించి కూడా ఏఐసిసి పెద్దలు మల్లికార్జున ఖర్గేతో, రాహుల్ గాంధీతో, అదేవిధంగా సోనియా గాంధీతో ఈ చేరికల అంశం మీద చర్చించే అవకాశం కనిపిస్తుంది. గతంలో పలుమార్లు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కూలిపోతుంది, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమైనా జరగవచ్చు, తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావచ్చు అంటూ కూడా అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ వరుస కామెంట్స్ కొంత కాంగ్రెస్ కి బలాన్ని చేకూర్చేటువంటి ప్రయత్నం చేసినాయి. సో వాళ్ళ కామెంట్స్ వీళ్ళకు రకంగా బలమైనదని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ గేట్లు ఓపెన్ చేసి మరి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తుంది. వాళ్ళంతా కూడా అభివృద్ధి లక్ష్యంగా మా నియోజకవర్గాల అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా మేము పార్టీ మారాలి, అధికార పార్టీలోకి వెళ్ళాలి, మా నియోజకవర్గాలు మేము అభివృద్ధి చేసుకోవాలి. కాబట్టి ఆ నేపథ్యంలోనే పార్టీ మారుతున్నామంటూ చాలా మంది నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. చాలా మంది సీనియర్ నాయకులు, పోచారం శ్రీనివాస్ కావచ్చు, నిన్న చేరిన సంజయ్ కావచ్చు, అంతకుముందు చేరినటువంటి తెల్లం వెంకట్రావు కావచ్చు, ఇలా చాలా మంది వరుసగా లైన్ కడుతున్నారు. ఇంకొక 10 మంది కూడా రేపో మాపో కాంగ్రెస్ గూటికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లి ఏఐసిసి పెద్దలతో మాట్లాడి అక్కడ పిసిసికి సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అంశం కావచ్చు, మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశం కావచ్చు, అండ్ ప్రాజెక్టుల పెండింగ్ లో ఉన్నటువంటి అంశాల గురించి అన్ని అంశాలతో పాటు చేరికలకు సంబంధించి ఎవరిని చేర్చుకుంటే బాగుంటది, ఎవరిని చేర్చుకోవద్దు, సో వచ్చే వాళ్ళని వద్దనాలా, ఆహ్వానించాలా, ఈ అంశాల మీద డిస్కషన్ అనంతరము ఖచ్చితంగా ఒక 1 వీక్ తర్వాత మాత్రము
కారు ఖాళీ అయ్యి కాంగ్రెస్ ఫుల్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. కేవలం ఇప్పటికీ 34 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో. సో 34లో 4 మినహాయించి 30 మంది ఖచ్చితంగా కాంగ్రెస్ గూటికి వచ్చే అవకాశం ఉంది అనేటువంటి స్టేట్మెంట్లు ఇప్పటికే మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి మంత్రులు కూడా చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీశైలం ఫర్ అప్డేట్స్. ఓవరాల్గా సీఎం ఢిల్లీ టూర్ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనకు. ఎందుకంటే చాలా ఎజెండాలో చాలా అంశాలు కనిపిస్తున్నాయి. క్యాబినెట్ విస్తరణ కావచ్చు, కొత్త అధ్యక్షుడు తెలంగాణ కాంగ్రెస్కు ఎంపిక కావచ్చు, అదే సందర్భంలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన భర్తీ. చాలామంది అంటే చాలా కాలం తర్వాత 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. చాలామంది పదవులను ఆశిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వారందరినీ సంతృప్తి పరుస్తూ పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టుల కల్పన జరగాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు ముందు అంటే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందు 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ అప్పట్లో ఉత్తర్వులు జారీ చేశారు. అయితే నెక్స్ట్ డేనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అది పెండింగ్లో పడిన పరిస్థితి. ఆ 37 మందితో పాటు అదనంగా ఇంకొక 15 నుంచి 20 నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ అంశంలో దీపాదాస్ మున్షి ఎవరైతే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నారో ఆమెను సంప్రదించి ఇద్దరు కలిసి ఈ పదవులకు పంపిణీ చేపట్టాలని చెప్పి, ఎంపిక చేయాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో అది అత్యంత కీలకమైన అంశంగా కనిపిస్తుంది ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో. దాంతోపాటు టీపీసీసీ అధ్యక్షుడు కావచ్చు, మరీ ముఖ్యంగా కేబినెట్ కూర్పుకు సంబంధించి ఇంకొక 6గురికి అవకాశం ఉంది. ఇప్పటికీ ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. అదే సందర్భంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు లేరు. సో ఈ రకంగా ఒకవైపు ఆపరేషన్ ఆకర్ష కొనసాగిస్తూ పెద్ద ఎత్తున హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రప్పించుకుని వారిలో ఒకరిద్దరికి మంత్రి పదవులను అకామిడేట్ చేస్తూ నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా ప్రాతినిధ్యం కల్పించాలి. దీనికి సంబంధించి ఒక రకమైన లోతైన విశ్లేషణ జరగాలి. రకరకాల అంశాలను కూడా, సమీకరణాలను పరిశీలనలోకి తీసుకోవాలి. కాబట్టి ఆ అంశం మీద చర్చించడానికి 2 రోజుల పాటు ఢిల్లీలో ఆయన ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా పైకి కొన్ని అంశాలు కనిపిస్తున్నాయి, కాకపోతే లోతుగా పార్టీ వ్యవహారాలు మాత్రం అత్యంత కీలకంగా కనిపిస్తున్న పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.